ఇక అధికార మదంతో కాంగ్రెస్ పార్టీ ఆకృత్యాలు మితిమీరిపోతున్నాయని మండిపడ్డారు రాష్ట్ర బొగ్గుగని కార్మిక సంఘం కేంద్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదసి రామ్మూర్తి. క్యాతన్పల్లిలో బీఆర్ఎస్ సిపిఐ కూటమికి స్పష్టమైన మెజారిటీ వచ్చినప్పటికీ మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ మున్సిపాలిటీని కైవసం చేసుకునే కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అరెస్ట్ చేసిన బాల్కసుమన్ను బేషరతుగా విడుదల చేయాలని, మంత్రి వివేక్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ దుర్మార్గాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. తెలంగాణ ఉద్యమ నేత, మాజీ ప్రజా ప్రతినిధి బాల్కసుమన్ పై అకారణంగా నిందలు మోపితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పగలు ప్రజాస్వామ్యాన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా క్యాతన్పల్లిలో, మంచిర్యాలలో ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ప్రజాస్వామ్యబద్ధంగా స్పష్టమైన మెజార్టీ సాధించినటువంటి బీఆర్ఎస్ సిపిఐ కూటమిని కౌన్సిలర్ను కిడ్నాప్ చేసి దొడ్డిదారిన ఆ మున్సిపల్ను కైవసం చేసుకోవడానికి మంత్రివర్యులు వివేక్ గారు, ఆయన కొడుకు పెద్దపల్లి ఎంపీ వంశీ గారు చేస్తున్నటువంటి కుట్రలను తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది. ఇవాళ బాల్కసుమన్ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ పోరాటంలో, సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో, ఈ ప్రాంత అభివృద్ధికి విశేషంగా కృషి చేసినటువంటి నాయకుడు. ఆయన పైన ఒక రౌడీ షీటర్ అని, పోలీసుల పైన దాడి చేసిండని తప్పుడు ప్రచారం చేయటం అత్యంత దుర్మార్గం. అంతేగాని తప్పుడు ప్రచారం చేసి ఆయన అరెస్టు చేయడం ద్వారా, జైల్లో వేయడం ద్వారా ఒక మున్సిపల్ చేయించడం కాంగ్రెస్ పార్టీకి తీవ్ర అవమానం. సిపిఐ బీఆర్ఎస్ కౌన్సిలర్లను కిడ్నాప్ చేయడానికి, ప్రలోభ పెట్టడానికి, వాళ్లను అపహరణ చేసిన కుట్రలను ఇవాళ బాల్కసుమన్ గారు ఓడించారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు నిలువుటద్దం ఇవాళ క్యాతన్పల్లిలో ఇవాళ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్దలు బాల్కసుమన్ గారిని అరెస్ట్ చేయడం, దీన్ని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం చూస్తూ ఊరుకోదు. ఇవాళ సింగరేణి కార్మికులు కూడా ఈ అరెస్టును తీవ్రంగా, నల్ల నేల బగ్గుమని మండక ముందే, నల్ల నేలలో మీకు చర్మగీతం పాడక ముందే మేల్కొని ఇవాళ బాల్కసుమన్ను విడుదల చేయాలని టీపీజీకే డిమాండ్ చేస్తోంది. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ఇవాళ రాష్ట్ర గవర్నర్ గారిని కోరుతా ఉన్నాం.